హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం మౌనమేళ నోయి పార్ట్ 38లోకి వచ్చేసాము. ఈరోజు మనం 37లో ఏం చెప్పుకున్నాము, ఇంకా విజయ వాళ్ళ మామయ్య తోటి రమ్మంటే రాను అని చెప్తే ఇంకా వాళ్ళ అత్త ఇదే సందనుకొని వాళ్ళ హస్బెండ్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకా వత్సలు కూడా అక్కడే ఉంటాడు. ఎంత వెళ్ళిపోమని చెప్పినా అక్కడే ఉంటాడు. ఇంకా తను వాళ్ళిద్దరికి టిఫిన్ తెచ్చిస్తే విజయ మాత్రం తినకుండా రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకునేది. అర్ధరాత్రిలో వాళ్ళమ్మ కల్లో కనిపించి తనకి మనశ్శాంతిగా లేదు అనేసి సో హస్బెండ్ తోటి వెళ్ళిపోమని చెప్పిద్ది. ఇంకా విజయ పెద్ద పెద్దగా ఏడుస్తుంటే మెలకువ వచ్చిన వత్సలు తనని పిలుస్తాడు. ఇక డోర్ తీసేసి ఇంకా చెల్లి కూడా ఏడుస్తూ ఉంటుంటే ఇంకా మనం ఏడవకూడదు, మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఈరోజు మనం ఏంటి నేను అత్తగారింటికి వెళ్ళిపోతాను, సో నువ్వు కూడా కాలేజీ నుంచి డైరెక్ట్గా అటు వచ్చేసేయి అని చెప్పేసి అంటది. ఇక వసుకి డబ్బులు ఇచ్చి మీ బావని ఈయన నిన్న మనకి టిఫిన్ తెచ్చి ఇచ్చాడు కదా, డబ్బులు ఇచ్చేసేయి అని అంటే సరే అని చెప్పేసి ఇవ్వబోతుంటే, నువ్వు మరదలివి, నా కూతురు లాంటి దానివి, అలా తీసుకోను, నీతో ముందు ముందు నువ్వు నాకు చాలా సాయం చేయాలి కదా అనేసి అనుకుంటే సరే అనుకుంటారు. ఇంకా వసు కూడా బావగారు అన్న మర్యాదతోటి అతన్ని ఏమనకుండా అతనితోటి మామూలుగా ఉంటూ వస్తుంది. ఇక అందరూ టిఫిన్లు టీలు తాగేశాక ఇక వసుమతి కాలేజీకి వెళ్తే విజయ జాగ్రత్తలు చెప్పి తిరిగి మెహరా వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పిద్ది. ఇక ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళేసి ఆ ఇల్లు ఖాళీ చేస్తున్నట్టు చెప్పి అక్కడ ఉన్న సామాన్లన్నీ అందరికీ ఇచ్చేసి వాళ్ళమ్మ ఫోటో మాత్రం పట్టుకొని వాళ్ళమ్మ ఫోటో వైపు తదేకంగా చూస్తూ ఏడుస్తూ అలానే ఉండిపోయిద్ది. ఆమె హృదయం బగబగా మండుతుంది. తన తల్లిని తనకి దూరం చేసింది, దానికి కారణమైనది వత్సల్ మాత్రమే అని ఆమె గట్టిగా నమ్మిద్దన్నమాట. ఆమె ఆమెను చూస్తూ వెళ్దామా అని అడుగుతాడు. అందుకు ఆమె అతని వైపు సీరియస్గా చూసిద్ది. అది చూసిన వత్సల్, ప్లీజ్ విజయ, అలా చూడు మాకు, నిజం చెప్తున్నాను, నేను ఆ ఫొటోస్ని లీక్ చేయలేదు, నాకు ఆ ఫొటోస్కి ఎటువంటి సంబంధం లేదు, నన్ను నమ్ము అని అంటాడు. అందుకు విజయ మాట్లాడుతూ, ఏంటి, నేను నిన్ను నమ్మాలా? అసలు మొదటి నుంచి నేనంటే నీకు ఇష్టం లేదు, నేనంటే నీకు అసహ్యం, ఏదో విధంగా నన్ను నలుగురిలో హేళన చేయాలి అనే చూస్తూ ఉంటావు, అంతేకాని నువ్వు నన్ను ప్రేమగా ఎప్పుడూ చూసుకోలేదు. ఇంకా అందరిలో నీ బండారం బయటపడేసరికి నేరం నీ మీద వేసుకున్నావు, అంతేకాని నువ్వేం మంచోడివి అని చెప్పి అనుకో మాకు. నీకు నమ్ము అనే మాట మాట్లాడేదానికి కూడా అర్హత లేదు. నువ్వు ఆ అర్హతని ఎప్పుడో కోల్పోయావు అని అంటూ, హా, ఇంకొకటి చెప్తున్నాను, జాగ్రత్తగా విను. భార్య అయ్యాను కదా అనేసి నా దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవాలి అని అనుకున్నావే అనుకో, నా తడాక ఏంటో అప్పుడు చూపిస్తాను. పేరుకు మాత్రమే మనిద్దరం భార్యాభర్తలం, అంతకు మించి మనిద్దరం మధ్య ఎటువంటి రిలేషన్ ఉండదు. అలా కాదని చెప్పి నువ్వు ఎక్కువ తక్కువ చేశావే అనుకో, నేను నీ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయానంటే తర్వాత నీ పరిస్థితి ఏమైద్దో తెలుసు కదా, కాబట్టి నీ హద్దుల్లో నువ్వు ఉండు, నన్ను ప్రతిసారి కలకాలి అని చూడమాక అని అంటూ అతనికి వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చి అతనికంటే ముందుగా నడిచి వెళ్తుంది. వెళ్తున్న ఆమె వైపు చూస్తూ, నేనెంత చెప్పినా నువ్వు నమ్మటం లేదు, ప్రస్తుతానికి నా టైం బాగలేదు, అయినా సరే నువ్వు నా ఇంటికి రావడానికి అంగీకరించావు, అందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటూ ఆమెతోటి వెళ్తాడు. ఇక ఆమె అతని కారెక్కి వెనుక కూర్చుంటుంది. అది చూసిన వత్సల్ చాలా బాధపడతాడు. దారి పొడవునా ఏ ఒక్కళ్ళు కూడా ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోరు. ఇక కారు మెహ్రా ఇంటి వైపుకి దారి తీసింది. ఇక అక్కడ స్వర్ణలతాదేవి గారికి కొడుకు మీద ఏమాత్రం కోపం తగ్గలేదు. ఇక సృజతికి అక్కడ ఏం జరిగిందో తెలిసింది. ఆమె కూడా చాలా భయపడింది, బాధపడింది. అలాగే విజయ గుర్తొచ్చింది ఆమెకి.
తల్లిని కోల్పోయిన ఆమె బాధ ఎలా ఉంటుందో ఆమె ఊహించింది. వత్సలతోటి తను రాకపోతే ఆడపిల్లలిద్దరూ ఎలా ఉంటారు? ఏది ఏమైనా విజయ ఇక్కడికి రావటమే మంచిది అని అనుకుంటూ ఉంది. ఇంకా ప్రణతికి మాత్రం ఆ రోజు వత్సల్ ఎలా అయినా విజయాన్ని తీసుకొస్తాడు అన్న నమ్మకం కలిగింది. సృజతి కూడా హారతి పళ్ళెం సిద్ధం చేస్తూ ఉంది. ప్రణతి వాళ్ళ అమ్మ వైపు చూస్తూ, అమ్మ, నువ్వు అంత కోపం తెచ్చుకో మాకు. ఏం జరిగిందో నిదానంగా తెలుసుకుందాం అని అంటూ ప్రణతి తన తల్లితో చెప్పింది. చెప్తూ, అమ్మ, నీకు సృజతి అంటే ఇష్టం. అలానే విజయాన్ని కూడా నువ్వు బాగానే రిసీవ్ చేసుకున్నావు. తమ్ముడిని మాత్రం దూరంగా ఎందుకు పెడుతున్నావు? వాడు బాధపడతాడేమోనమ్మా అని అంటూ ఉండగా అక్కడికి వచ్చిన సృజతి, అవునత్తయ్య, మరిది గారు అలా చేశారంటే నేను నమ్మను. అతనికి కాస్త కోపం ఉండొచ్చేమో కానీ మరో ఆడదాని పరువుని బజారులో పెట్టే అంత నీచుడని మాత్రం నేను అనుకోను. అతని మనసు అలాంటిది కాదు. అతను చాలా మంచివాడు. నాకంటే మీ కొడుకు గురించి మీకే బాగా తెలుసు. తెలిసిన మీరే ఇలా అతన్ని అపార్థం చేసుకుంటే ఇంక అతన్ని ఎవరు అర్థం చేసుకుంటారు అని అన్నది. అందుకు ప్రణతి మాట్లాడుతూ, అమ్మ, చిన్న ఎలాంటివాడో మా అందరికీ అర్థమవుతుంది. కానీ నువ్వెందుకమ్మా అర్థం చేసుకోలేకపోతున్నావు? వాడు తప్పు చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా అని అంటూ ఉండగా ఇంతలో ఆ ఇంటి ముందు కారు ఆగిన సౌండ్ వినిపించగానే హడావుడిగా తలుపు తీసి చూసేటప్పటికీ ఎదురుగా ఆ కారు ఆగి ఉంటుంది. ఇక సృజతి, నీలవేణి, హారతి పళ్ళెం తీసుకునిరా అని అంటూ సృజతి, ప్రణతి ముందుకు వెళ్తారు. ప్రణతి మనసులో, హమ్మయ్య, ఎట్టకేలకు వచ్చేశారు. రారేమో అనుకున్నాను. విజయ రాకపోతే అమ్మ తమ్ముడిని ఇంటికి రానిచ్చేది కాదు. ఎలా అయితేనే తన భార్య అని తన ఇంటికి తెచ్చుకున్నాడు అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసుకొని వత్సల్ దిగుతూ విజయ అని పిలుస్తాడు. ఆమె ఈ లోకంలో లేనట్టు వాళ్ళమ్మ ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంది. అతను పిలిచిన పిలుపుకి తేరుకున్న ఆమె కిందకి దిగి ఆ ఇంటిని చూసి తాను ఆ ఇంటికి వచ్చిన మొదటి రోజు గుర్తు తెచ్చుకుంది. ఆ రోజు పొడులు, పాపడ్లు, సోపులు అమ్మడానికి ఇంటికి వచ్చింది. కానీ ఈరోజు తన తల్లిని పొట్టన పెట్టుకున్న వాడి చెయ్యి పట్టుకొని మరీ ఇంట్లో అడుగు పెట్టాల్సిన దుస్థితి వచ్చింది అని అనుకుంటూ ఉండగా వత్సల్ వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు నడవబోయాడు. అందుకు విజయ అతని చెయ్యిని విసిరి కొడుతూ, నా చెయ్యి పట్టుకునే ధైర్యం చెయ్యకు. నీకు నా చెయ్యి పట్టుకునే హక్కు, అధికారం రెండూ లేవని ముందే చెప్పాను కదా. అయినా నేను మీతోటి మీ ఇంటికి వచ్చింది నేను మీ మీద ప్రేమతోటో ఇష్టంతోటో రాలేదు. మీరు నాకు మా అమ్మని దూరం చేశారు. కానీ నేను మీ అమ్మ నుండి మిమ్మల్ని దూరం చెయ్యాలి అని అనుకోవట్లా. ఎందుకంటే నాకు తెలుసు అమ్మ ప్రేమ విలువ. అమ్మ నుంచి దూరం అమ్మ నుంచి దూరమైతే ఎంత బాధగా ఉంటుందో. సో నేను మీలాంటి దాన్ని కాదు. నిన్న మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ అమ్మ చెప్పారు కదా, ఉంటే నాతోటి ఇంటికి రావాలి అని. ఇంట్లోకి లేదంటే ఇంట్లోకి అడుగు పెట్టే సమస్యే లేదని, మీకు ఈ ఇంట్లో స్థానం లేదని చెప్పారు కదా. కాబట్టే పిల్లలను తల్లికి దూరం చేసే పాపం నాకొద్దు. ఇప్పటికే ఏం పాపం చేశానో మీలాంటి వాళ్ళతోటి జీవితాన్ని పంచుకోవాల్సి వచ్చిన దుస్థితి వచ్చింది. నా తల్లి నాకు దూరమైంది. కాబట్టి ఇక అలాంటి పాపాలు తెలిసి తెలిసి నేను చెయ్యదలుచుకోలేదు అని అంటూ ఆమె గట్టిగా చెప్పింది అతనికి. మొదటిసారి తన తప్పేమీ లేకపోయినా కానీ వత్సల్ ఆమె అనే మాటలకి ఆమెకు ఎదురు చెప్పకుండా తలదించుకొని నిల్చొని ఉన్నాడు. ఇంతలో చిన్న అన్న పిలుపు వినిపించి తలెత్తి చూశాడు. ఎదురుగా హారతి పళ్ళెం పట్టుకొని ప్రణతి, సృజతి తమ ఎదురుగా నిలబడి ఉన్నారు. అంతలో సృజతి మాట్లాడుతూ, విజయ, అక్కడే నిలబడిపోయారే, రండి లోపలికి వెళ్దాం అని అంటూ ఆమెని గుమ్మం వరకు తీసుకొచ్చి, ఇప్పుడు మీ ఇద్దరు కాస్త పక్కపక్కన నిలబడండి అని అంది. అందుకు విజయ చురుగ్గా చూసింది. ఇంతలో చుట్టూ చూస్తూ ఉండటం గమనించిన ప్రణతి, చిన్న, అమ్మ కోసం చూస్తున్నావా? అమ్మకి నీ మీద ఇంకా కోపం పోలేదు. అందుకే తను బయటికి రాలేదు.
కాస్త ఓపిక పట్టు, తొందరలో అమ్మ నీతో మాట్లాడొచ్చు అని అంటూ అలా వచ్చి నీ భార్య పక్కన నిలబడు అని అనగానే విజయ దూరం జరిగి నిల్చుంది. అది చూసిన సృజతి మాట్లాడుతూ, విజయ, నీకేం జరిగిందో నాకు రాత్రే తెలిసింది. నీ కోపాన్ని మేము అర్థం చేసుకోగలం. కానీ నువ్వొకటి మర్చిపోవద్దు. ఇది వరకు నువ్వు ఈ ఇంటికి ఎలా వచ్చినా ఇప్పుడు వత్సలు కట్టిన తాళి నీ మెడలో ఉంది. సో, అతనికి భార్యగా ఈ ఇంటికి కోడలిగా మొదటిసారి వస్తున్నావు. కాబట్టి అలా ఏడుస్తూ, కోపంగా ఉంటూ ఈ ఇంట్లోకి రాకూడదు. ఆడపిల్లని లక్ష్మీదేవితో సమానంగా చూస్తారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని అందరి క్షేమం కోసం ఇది తప్పదు. ఐ హోప్ అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా అని అన్నది. ఆమెకి వత్సల్ మీద మాత్రమే కోపం ఉంది. కానీ మిగతా వారు మంచివారే అని తెలుసు కాబట్టి పర్వాలేదండి అని అంది. అందుకు సృజతి గుడ్ గర్ల్ అని అంటూ తల నిమిరి దిష్టి తీసి తర్వాత కుడికాలు లోపలి పెట్టి రామ్మా అని అంటూ ఆహ్వానించింది. ప్రణవ్ తన చెల్లెల్ని చూడటానికి బయటికి వచ్చాడు. అయితే విజయకి ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి. వాటిని గబగబా తుడుచుకుంటూ సృజతి వైపు చూస్తూ, సృజతి మేడం, నాకు ఉండటానికి ఒక గది చూపిస్తారా? వేరే రూమ్స్ లేకున్నా పర్లేదు, స్టోర్ రూమ్లో అయినా ఉంటాను అని అన్నది. అందుకు సృజతి ఆశ్చర్యంగా చూస్తూ, మరో గదినా అని అంటూ అడిగింది. అందుకు విజయ, హా, మరో గది కావాలి నాకు. నేను వత్సల్ సార్ తోటి ఉండను అని అంది. అది విన్న ప్రణతి, సృజతి, చిన్న రూమ్ పక్కన ఉన్న గెస్ట్ రూమ్ చూపించు తనకి, అలానే తనకి అన్నీ చూపించు. ఈలోపు నేను ఆమెకి తినటానికి ఏమైనా తెస్తా అని అంటూ అక్కడి నుండి వెళ్ళబోయింది. అంతలో విజయ మాట్లాడుతూ, ప్రణతి మేడం, నాకు అవేమీ వద్దు. ఆల్రెడీ మేము తినేసి వచ్చేసాం. నేను ఒకసారి స్వర్ణ మేడం గారిని కలుసుకోవాలి అని అనుకుంటున్నా అని అంది. అందుకు ప్రణతి మాట్లాడుతూ, హా, చూడొచ్చు. కానీ మధ్యలో ఈ మేడం ఎందుకు? నేను వత్సల్కి అక్కని, అంటే నీకు వదినని. నువ్వు చూడాలి అనుకుంటున్న మా అమ్మ నీకు అత్త అవుతుంది. ఇంకా తను సౌమిల్ భార్య సృజతి, తను నీకు అక్క అవుతుంది. చక్కగా వరుస పెట్టి పిలవచ్చు కదా. మేడం ఏంటి మేడం అని అంది ప్రణతి. అందుకు విజయ మాట్లాడుతూ, నాకు తెలుసు మేడం, కానీ అవన్నీ మనసులో నుంచి రావాలి. నేను ఇతన్ని ఇంకా నా భర్తగా అంగీకరించలేదు. అలాంటప్పుడు ఈ సంబంధాలు, బంధాలు, బాంధవ్యాలు ఎందుకండి అని అంది. అందుకు వత్సల్ మాట్లాడుతూ, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎలా మాట్లాడుతున్నావు విజయ? నీ శూలాల్లాంటి మాటలతో నన్ను ఒక్కడిని బాధ పెట్టేది కాక ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టాలని అనుకుంటున్నావా అని అన్నాడు. అందుకు విజయ మాట్లాడుతూ, మేడం, నేను తనతో మాట్లాడట్లేదు. నేను మీతోటి చెప్పాను. నాకేం కావాలో నేను చెప్పాను. అది మీరు చేస్తే సరే సరే, లేదు అంటే నేను బయట ఎక్కడైనా రూమ్ తీసుకొని ఉంటాను. ఆ తర్వాత మీ ఇష్టం అని అంది. అందుకు ప్రణతి మాట్లాడుతూ, నువ్వు ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండు. కాసేపు రెస్ట్ తీసుకో. నేను ఈలోపు అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు వచ్చావన్న విషయం చెప్పేసి వస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మ, అన్నయ్య ఎక్కడా అని అడిగాడు సృజతిని. అందుకు ఆమె, మీ అన్నయ్య మీ అన్నయ్య మా అన్నయ్యనా? మీ అన్నయ్య అయితే ఆఫీస్కి వెళ్ళారు. నువ్వు తను రండి, కాసేపు రెస్ట్ తీసుకుందరు అని అంటూ విజయాన్ని తీసుకొని గెస్ట్ రూమ్కి వెళ్ళిపోయింది. గెస్ట్ రూమ్కి వెళ్ళిన సృజతి విజయతోటి మాట్లాడుతూ, విజయ, నీ మానసిక స్థితి నాకు అర్థమవుతుంది. నేను అలాంటి స్థితిని దాటి రాలేకపోవచ్చు. కానీ నీ బాధ ఏంటో నాకు అర్థమవుతుంది. కాకపోతే ఒక్క మాట చెప్తాను. మా మరిది నువ్వనుకున్నట్టు అంత చెడ్డవాడు కాదు. నీకు తనకి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ మా మరిది మాత్రం గత 15 రోజుల నుంచి చాలా దిగులుగా ఉన్నాడు. అసలు మనుషుల్లోనే లేడు. అతను చూడడానికి పనసపండులాగా గట్టిగా ఉంటాడు పైన. కానీ పైన పనసపండు ఎలా గరుకుగా ఉన్నట్టుంటుందో, కానీ లోపల అతను చాలా మెత్తగా, స్వీట్గా ఉంటాడు. అతని మనసు చాలా మెత్తన. ఇదంతా నువ్వేదో అతన్ని క్షమించేసి అతనితోటి కలిసిపోవాలి అని కాదు నేను చెప్పేది. కానీ
ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అది సావధానంగా తెలుసుకుంటే బావుంటుంది. కొన్ని అబద్ధాలు మనకు తెలియకుండానే కొన్ని అపార్థాలు మనకు తెలియకుండానే జరగొచ్చు. నేను చెప్పేది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. కానీ ఒక్క మాట. ఇదంతా చెప్పాను అని చెప్పి నన్ను వేరేగా చూడొద్దు. నీకేదైనా కావాలి అంటే నన్నడగడానికి మాత్రం వెనకాడకు. నేను నీకు అక్కలాంటి దాన్ని. నాకు నా చెల్లెంతో నువ్వు అంతే అని అంటూ ఆమె బట్టలు సర్దపోయింది. అందుకు విజయ అడ్డుకొని పర్లేదు, పర్లేదండి. నాయి నేను చేసుకోగలను అని తన చేతిలో నుంచి తీసుకునేసరికి శృతి ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విజయ ఒకసారి గెస్ట్ రూమ్ మొత్తం పరిశీలనగా చూసింది. ఒక టేబుల్ మీద వాళ్ళమ్మ ఫోటో పెట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఎంత పిచ్చిదాన్నమ్మా! నేనతన్ని ఎంతగా ప్రేమించాను. కానీ అతను నాకు ద్రోహం చేశాడు. అందరి ముందు రహస్యంగా ఉండాల్సిన మా ప్రైవేటు విషయాలను చూపించి నా పరువు తీశాడు. నేను అతన్ని చూడడానికి కూడా ఇష్టపడను. అతని నీడ నా మీద పడినా నాకు కంపరంగా ఉంటుంది. అతని మొహం చూడాలంటే నాకు చిరాకుగా ఉంది. కేవలం నీ ఆత్మశాంతి కోసం నేనిక్కడికి వచ్చాను. అదీ కాక నేను రాకపోతే ఈయనని వాళ్ళమ్మ ఇంట్లోకి రానివ్వదు. నా వల్ల తల్లి బిడ్డలు దూరం అవటం ఇష్టం లేకే ఇక్కడికి వచ్చానమ్మా అని అంటూ ఏడుస్తూ ఉంది. ఇంతలో లోపలికి రావచ్చా అని ఒక స్వరం వినిపించి గబగబా లేచి కళ్ళు తుడుచుకొని నిలబడి రండి మేడం అని అంది. లోపలికి వచ్చిన స్వర్ణగారు ఆమె తల మీద చెయ్యి వేసి బాగున్నావా తల్లి అని అంది. అందుకు విజయ మాట్లాడుతూ పర్లేదు మేడం అనే అప్పటికి స్వర్ణగారు మాట్లాడుతూ మేడం అనేందుకమ్మా, నీకు నన్ను అత్తయ్య అని పిలవటం ఇష్టం లేకపోతే నేను మీ అమ్మ లాంటి దాన్ని. నన్ను అమ్మ అను అంటే సరిపోతుంది కదా. నేను మీ అమ్మంత ప్రేమను నేను నీకు పంచలేకపోవచ్చు. కానీ కూతురులాంటి ప్రేమని నువ్వు నాకు ఇవ్వచ్చు కదా అని అంటూ బుగ్గలు పట్టుకొని నిమిరింది. కానీ అది కూడా ఇష్టం లేనట్టు విజయ వెనక్కి ఒక అడుగు వేసి మేడం నేను రేపటి నుంచి పనికి వెళ్ళొచ్చా అని అడిగింది. అందుకు స్వర్ణగారు ఏంటి పనికి వెళ్తావా? ఎందుకు అని అడిగారు. అంటే ఇంట్లో ఉంటే అవే జ్ఞాపకాలు నా మనసులోకి వచ్చి నన్ను టార్చర్ చేస్తున్నాయి. అదీ కాక మా చెల్లి ఇంకా కాలేజీకి వెళ్తుంది. ఆమె ఫీజు కూడా నేను పే చేయాలి. కాబట్టి నాకు పని చేయాల్సిన అవసరం చాలా ఉంది అని అంది. సరే అంది మాట్లాడుతూ. సరే రేపటి నుంచి నీ డ్యూటీకి నువ్వు వెళ్ళు. ఇంటి దగ్గర నుంచి కారు వెళ్తుంది. కాబట్టి నువ్వు కూడా కారులోనే వెళ్ళు అని అన్నారు స్వర్ణగారు. అందుకు విజయ మాట్లాడుతూ లేదు మేడం. నేను మీ కంపెనీలో పనిచేయను. నేను వేరే చోట పని చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్పింది. అందుకు ఆమె అదేంటి మన కంపెనీ ఉండగా పోనీ నీకు వత్సల దగ్గర పని చేయటం ఇష్టం లేకపోతే ప్రశాంత్ దగ్గరో లేకపోతే సౌమ్యల దగ్గరో మన గార్మెంట్స్‌లోనో, ఇండస్ట్రీలోనో పని చేయొచ్చు కదా అని అంది. అందుకు విజయ మాట్లాడుతూ లేదమ్మా నేను వేరే దగ్గర పని చేస్తాను. నాకు మీ ఇండస్ట్రీలో గానీ, గార్మెంట్స్‌లో గానీ పని చేయటం నాకు ఇష్టం లేదు. మీ మాటకు ఎదురు చెప్తున్నానని మరోలా అనుకోవద్దు అని అంటూ చెప్పింది. అందుకు స్వర్ణగారు మాట్లాడుతూ సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అంటూ సారీ విజయ. నా కొడుకు వల్ల నీకు చాలా బాధ కలిగింది. వాడి వల్ల నీ తల్లి నీకు దూరమైంది. సారీ నేను ఇంతకంటే ఏం చెప్పలేను అని అంటూ ఆమె చేయి పట్టుకొని నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. నువ్వు ఇలా మాట్లాడటంలో నీ తప్పేం లేదు. నా కొడుకు వల్ల నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు. అయినా నా కొడుకుని నేను ఇంటికి రానివ్వను అనుకుని నువ్వు ఈ ఇంటి దాకా వచ్చావు. ఆ విషయం కూడా నాకు అర్థమైంది. ఇంకా నిన్ను ఏ కారణం చేతనో నేను బలవంతం చేయను. నీకు ఇష్టమైతేనే మాట్లాడు. లేకపోతే లేదు. అది నీ ఇష్టం. మేం మాత్రం నిన్ను మా ఇంటి మనిషిలాగానే భావిస్తున్నాం. ఇంక నా కొడుకు విషయం అంటావా? వాడు చేసిన పనికి తప్పక వాడే తగిన శిక్ష అనుభవిస్తాడు. ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాడు. అది జీవితాంతమైనా సరే నిన్ను తిరిగి ఒక్క మాట కూడా అడగను.
అంటూ వెనక్కి తిరిగేసరికి ఎదురుగా వత్సల్ నుంచోవడం చూసింది. చూసి కూడా అతన్ని చూడనట్టే వెళ్ళబోతుంటే, అమ్మా, నేను నీతో కొంచెం మాట్లాడాలి, ఒక్క నిమిషం ఆగు అని అంటూ అడుగు ముందుకు వేసేసరికి స్వర్ణలతాదేవి గారు అతన్ని పట్టించుకోనట్లు అతని పక్క నుంచి వెళ్ళిపోయారు. స్వర్ణలత గారు అలా వెళ్ళగానే విజయ వత్సల్ ముఖం మీదనే తలుపు వేసేసింది. అది చూసిన వత్సల్, వీళ్ళిద్దరు నన్ను క్షమించేంత వరకు నాకు మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది, సంతోషం, సుఖం ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకుంటూ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక వత్సల్ ఆఫీస్కి వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. అభిజ్ఞ అతనికి ఎదురుగా వచ్చింది. అతన్ని చూసినప్పుడల్లా ఆమె ముఖంలో వికసించే చిరునవ్వు ఆ రోజు ఆమె ముఖంలో లేదు. మచ్చుకైనా కనిపించలేదు. ఆమె అతన్ని చూస్తూ, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఇది గరుడ కంపెనీకి సంబంధించిన ఫైల్ సార్. ఈవినింగ్ మీటింగ్ ఉంది, అది ఫిక్స్ చేసిన మీటింగ్ టైం సార్ అని చెప్పింది. అందుకు వత్సల్ మాట్లాడుతూ, సరే, నాకు నిన్న మొన్నటి అప్డేట్స్ ఏమైనా ఉంటే చెప్పు అని అనగానే, 2 నిమిషాలు సార్ అని అంటూ అతనికి ఒక మెయిల్ పంపింది. అందులో అతని అప్డేట్స్ అన్నీ ఉన్నాయి. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. ఆమె ఎందుకలా ఉంది అని అతను పట్టించుకోలేదు. ఎందుకంటే అభిజ్ఞ గురించి అతనికి ఎటువంటి ఆలోచన లేదు. కానీ అభిజ్ఞ మాత్రం చాలా బాధపడింది. క్యాబిన్కి వెళ్ళగానే నేత్ర ఆమెను చూస్తూ, అభి, ఎందుకంత బాధగా ఉన్నావు? ఏదైనా సమస్యనా? సార్ ఏదైనా అన్నారా నిన్ను అని అంటూ ఆమెను దగ్గరికి తీసుకొని అడిగింది. అందుకు అభిజ్ఞ మాట్లాడుతూ, నేత్ర, అభిజ్ఞ సారికి పెళ్ళైపోయింది అని అంది బాధగా. అందుకు నేత్ర, అవునా, అదెప్పుడు జరిగింది? నాకేం తెలియలేదే, మరి నీకెవరు చెప్పారు అని అడిగింది నేత్ర షాకింగ్గా. నిన్ననే అయినది, లవ్ మ్యారేజ్ అంట. సౌమిల్ సార్ ఎవరితోనో అంటుంటే నేను విన్నాను అని అంటూ చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. అందుకు ఆమె, మరి నీ సంగతి ఏంట్రా అని అంటూ ఉండగానే ఆమెకి తన బాధను ఆపుకోవటం కష్టమైపోయింది. నేను సార్ని ఎంతగానో ప్రేమించాను. అతనితో నా ప్రేమను చెప్పాలి అనుకునే టయానికి అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పి తెలిసింది అని అంది. అందుకు నేత్ర మాట్లాడుతూ, ఇంతకీ అమ్మాయి ఎవరు అని అడిగింది. అందుకు అభిజ్ఞ మాట్లాడుతూ, ఆమె ఎవరూ కాదు, మన సార్ పిఏ విజయానే అని అనగానే నేత్ర అదిరిపడినట్టు, ఏ ఏం చెప్తున్నావు? తను వచ్చేసి కొన్ని రోజులుగా అయింది, ఈరోజేంటి షాకుల మీద షాకులు ఇస్తున్నావు? ఆ మిడిల్ క్లాస్ అమ్మాయిని సార్ ప్రేమించారా? అది కూడా ఇంత తొందరగా ప్రేమించడమే కాకుండా హడావుడిగా పెళ్లి కూడా చేసుకున్నారా? అదేంటి, వీళ్ళిద్దరికి ఇంతకుముందే పరిచయం ఉందా? అయినా ఎప్పుడు పిల్లి ఎలుకలా కొట్టుకుంటారు కదా, ఇదేంటి? అస్సలు నేను నమ్మలేకపోతున్నాను. అభి, నువ్వు వేరే ఏదో వినబోయి ఇంకేదో విన్నట్టున్నావు అభిజ్ఞ, ఒకసారి క్లారిఫై చేసుకో అని అంది. అందుకు అభిజ్ఞ మాట్లాడుతూ, వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నట్టు సౌమిల్ సార్ చెప్పారు. నాదంతా వన్ సైడ్ లవ్వే, కానీ సార్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కాబట్టి ఇక్కడితో నా కథ అంతమైపోయింది. ఈ విషయాలు బయట ఎక్కడ చెప్పకుండా నేత్ర, ఎందుకంటే సార్ వాళ్ళు ఇంకా ఎవరికి అనౌన్స్ చేయలేదు. కాబట్టి నువ్వెక్కడా చెప్పకు. ఇంకా మన పని మనం చేసుకుందామా? వెళ్ళి నీ డెస్క్ దగ్గరికి వెళ్ళి నీ పని నువ్వు చేసుకో అని అంటూ చెప్పింది. తర్వాత ఏం జరిగింది? అభిజ్ఞ, మనస్వి, విష్ణు కలిసి ఏం చేయబోతున్నారు? విజయ మారిద్దా మారదా? మరి వసు బావగా అంగీకరించిద్దా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే మీకు ఈ సిరీస్ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. అలానే సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్టింగ్ సిరీస్ అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.